హరే కృష్ణ. అందరికీ భాగవతం స్వాగతం. సో మనం మూడో స్కందం 9వ అధ్యాయంలో ఉన్నాం. మనం మూడో స్కందం 9వ అధ్యాయంలో ఉన్నాం. కొంచెం ఆ, డీటెయిల్ గానే వెళ్ళాం మనం ఈ అధ్యాయంలోకి. ఎందుకంటే బ్రహ్మ ఎస్పెషల్ గా మనం ఎవరైతే అనుకుంటున్నామో ఆయన చాలా సృష్టికర్త అనే ఆయన, కానీ అలాంటి సృష్టికర్త ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఎలా భగవంతుని కీర్తిస్తున్నాడు, తాను తన ఎంత వినయంతో భగవంతుడి నుంచి ఆ, తన సేవకు కావాల్సినటువంటి ఆ జ్ఞానం కావచ్చు, అనుగ్రహం, తర్వాత శక్తి కావాలని చెప్పేసి ఆయన ఎలా వేడుకుంటున్నాం. మనం కూడా ఇక్కడ అనేకమైనటువంటి కార్యాలు చేయాలని మనం అనుకుంటాం. ఎలాగైతే బ్రహ్మ స్వయంగా సృష్టి కార్యం చేయడానికి భగవంతుని ఎట్లయితే వేడుకుంటున్నాడో, మనం కూడా ఏ కార్యం తలపెట్టినా సరే, ఎటువంటి కార్యం తలపెట్టినా సరే, అది ధర్మబద్ధంగా కానీ ఉంటే, న్యాయబద్ధంగా ఉంటే, ఖచ్చితంగా మనం భగవంతుని బ్రహ్మ ఏ విధంగా వేడుకుంటున్నాడో మనం కూడా ప్రతి కార్యాన్ని మనం నిర్వర్తించాలనుకున్నప్పుడు మనం కూడా బ్రహ్మ నుంచి మనం ఆ, ఆ ప్రేరణ మనం తీసుకోవాలి. నాలుగు తలల బ్రహ్మ స్వయంగా తెలివితో తయారు చేసినటువంటి శరీరం ఉన్న ఆ బ్రహ్మే అంత శక్తివంతమైన వాడు భగవంతుడి ముందర తాను ఏ విధంగా వేడుకుంటున్నాడో మనం చూసాం. సో అట్లాంటి ఒక పర్సనాలిటీ, బ్రహ్మ లాంటి ఒక పర్సనాలిటీ వెళ్ళి ఆ, ఒక కార్యనిర్వహించడానికి భగవంతుడి నుంచి ఆ విధంగా ఆయన ప్రార్థిస్తుంటే మనం బ్రహ్మ ముందర మనం ఎంత, అప్పుడు మనం ఎలా ప్రార్థించాలి భగవంతుని ఏ కార్యమైనా సరే. కానీ మనకి లేదు లేదు, నా వల్ల అవుతుంది ఇది, నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి, నాకు ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది అని చెప్పేసి మనం భగవంతుని వేడుకోవడం పక్కన. కానీ తప్పు జరిగిపోయినప్పుడు లేదా కష్టమైనప్పుడు మాత్రమే మనకు భగవంతుడు గుర్తొస్తున్నాడు. అప్పుడే గుర్తు రావడం ఏంటి, మనకు రోజు గుర్తుండాలి అని. మనం ఈ రోజు ఈవెన్ మనం ఒక కార్యం తలపెట్టి ఆ కార్యంలో నిమగ్నం అవుతున్నాము, కార్యంలో ప్రతి అడుగు వేసుకున్న దగ్గరల్లా భగవంతునికి అనుగ్రహం లేకపోతే ఆ అడుగు ముందుకు పడదాను. సో ఆ విధంగా మనం చూసాము ఆయన ఏ విధంగా భగవంతుని కీర్తించాడు చూసాము. అలాగే భక్తులు ఆ ఆ, ఏ విధంగా వాళ్ళ హృదయంలో భగవంతుడిని వాళ్ళు ఎలా నివసించేటట్టు ఎట్ట చేసుకుంటారంటే వాళ్ళు కృష్ణ కథా శ్రవణాన్ని వాళ్ళు నిరంతరం చెవుల ద్వారా వినగలుగుతారు, చెవుల ద్వారా చూడగలుగుతారు. సో ఆ విషయాన్ని మనకి బ్రహ్మ చెప్తుంటే, కానీ దురదృష్టవంతులు మాత్రం ఎవరైతే వాళ్ళు నేను ఆత్మ కాదు, నేను శరీరాన్ని, శరీర స్వభావంతో ఉంటారు. సో వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు, చాలా దయనీయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు ఏదో ఒక దేహం వల్ల వాళ్ళకి వచ్చే అనేకమైనటువంటి ఇబ్బందులు, ఎప్పుడు ఏదో ఒక కష్టంలో ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అహం మమేతి అనేటువంటి నేను నాది. సో ఈ భావంలో ఉండే వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండలేరు. అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేవు. నేను నాది, నా వల్లే జరుగుతుంది, నేనే చేయగలుగుతాను మొత్తం, ఈ భావన ఉంటుంది. అని ఎప్పుడు ఎవరైతే కృష్ణ కథ శ్రవణానికి వస్తారో వాళ్ళకి అర్థమవుతుంది, ఇక్కడంతా నాదేమీ లేదు, భగవంతుడు ఈ యొక్క ఆజ్ఞ మేరకు ఇదంతా నడుస్తా ఉంది. భగవంతుడు ఎంతవరకు శక్తి ఇస్తే అంతవరకు చేసుకుంటాను, ఎంతవరకు ప్రాణం ఉంటే అంతవరకు చేసుకుంటాను అని భగవంతుడి మీద ఆధారపడడం ప్రారంభిస్తాం మనం. కాబట్టి ఎవడైతే జీవుడు మాయకు లోనైన వాడు మాత్రమే ఈ శరీరం ఒక ఉద్దేశం, సుఖం అని అనుకుంటాడు. యాక్చువల్గా శరీరం ఒక ఉద్దేశం మన సుఖం ఇవ్వడానికి కాదు, మన కష్టం ఇవ్వడానికే ఈ శరీరం ఉంది. కాబట్టి శరీరం సుఖం ఇస్తుందనే భ్రమలోంచి మనం బయటకు వచ్చి ఈ శరీరం మనకు దుఃఖం వేస్తుంది కాబట్టి ఇది ఎప్పటికైనా నేను తొలగించుకోవాలి, అంటే నేను భగవంతుడిని నిత్యం నేను ఆశ్రయించాలనే దానికి వెళ్ళాలన్నాను. అండ్ ఆ భక్తులు ఎప్పుడు నిరాశగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వేసుకునే వ్యూహాలన్నీ బెడిసి కొడతాయి. భగవంతుడితో సంబంధం మనం తెలుసుకోలేదనుకోండి, మన వ్యూహాలన్నీ బెడిసి కొడతాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే ఆ భగవంతుడిని నిత్యం స్మరించుకుంటా ఉంటారో డెఫినెట్ గా వాళ్ళ హృదయంలో భగవంతుడిని నివసిస్తాడు. అలాగే మనం చూసాము, భగవంతుడు దేవతల యొక్క పూజలతో ఎప్పుడు తృప్తి పడతాడు, భక్తుల యొక్క పూజలు తృప్తి పడతాడు. అంటే దేవతలు ఎప్పుడు పూజ చేసినా వాళ్ళ యొక్క స్థానం
ఏం కాకుండా ఉండడానికి, లేదా రాక్షసుల వాడి మీద దాడి చేసినప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తారు. కానీ భక్తులు అట్లా కాదు, అన్ని వేళల్లో భగవంతుని తెలుసుకుంటారు. ఇంకా ఆ భక్తులకైతే అసలు అందుబాటులో ఉండడం అనమాట. అండ్ భగవంతుడి సేవలు ఏవి వృధా కావన్నమాట. ఏం చేసినా భగవంతుడి కోసం. ఈ రోజు మనం ఒక నిమిషం స్పెండ్ చేసామా వృధా కాదు. ఇప్పుడు ఈ భాగవతం వింటున్నాం కదా, ఈ టైం అంతా వృధా కాదనమాట. మనకి సరైన సమయంలో భగవంతుడు మనకి ఇక్కడ నుంచి బయటపడేదానికి కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు అన్నమాట. ఆ తర్వాత ఆయన ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాడు భగవాన్కి, బ్రహ్మన్కి, అలాగే భగవన్ నామానికి ఆయన ఆయన నిరంతరం ఆయన ప్రణామాలు అర్పిస్తారు. అలాగే ఆయన ఒక విశ్వవృక్షం లాగా ఆ వృక్షం నుంచి శాఖలుగా వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో మూలం ఆయనే కాబట్టి ఆయనకి ప్రణామాలు అర్పిస్తూ, అలాగే కాలకారకం అంటే ఆయన కాలం యొక్క ప్రతినిధి, కాలం వచ్చి ఆయన ప్రతినిధి. ఈ జీవులు మూర్ఖ పనుల్లో ఉండి 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 వాళ్ళు కాలానికి ఎటువంటి భయపడట్లేదు. కానీ నేను, ఎంతో ఆయుష్ ఉన్న నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినప్పటికి కూడా నాకు కాలం అంటే భయం వేస్తుంది, కానీ ఈ మూర్ఖులకి భయం వేయట్లేదు అసలు. సో అనేక దివ్య రూపాలు, ఆయన రూపాలన్నీ అనంతమైనవి. అవి ఆయన ఏ అవతారం ఎత్తుకున్నా సరే, జంతు జంతు జాతుల్లో కావచ్చు, మానవ జాతిలో లేదా దైవ జాతిలో, ఎక్కడ తీసుకున్నా సరే ఓకేనా, అవన్నీ కూడా ఆయన లీలలో నిరూపించడానికి, ఆయన ఆయన అనుకున్నటువంటి సూత్రాలు నిరూపించడానికి. అలాగే గౌడశాయి విష్ణువుగా ఆయన్ని గుర్తించడం జరుగుతుంది. అలాగే షడేశ్వరపుడైన భగవంతుడు ఆ, దయచేసి నాకు ఆ శక్తిని, ఆ సాధకారత ఇవ్వనైనా అని చెప్పేసి వేడుకుంటున్నాడు బ్రహ్మ. నేను నీ శరణాగతుడైనటువంటి జీవుడిని నేను అని. సో నువ్వు ప్రసాదించే శక్తితో నేను సృష్టి కార్యంలో నిమగ్నమైనప్పుడు నేను గర్వంలోనికి లోను కాకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో నాకు దయచేసి గర్వం రానివ్వద్దు, అహంకారం రానివ్వద్దు. ఎందుకంటే మనం చాలా సులభంగా ఆ ప్రతి దాన్ని మనం క్రెడిట్ తీసేసుకుంటాం అనమాట. ఇది నేనే, నా వల్లే జరిగింది, నేలాగా ఇది జరగదు. దయచేసి నాకు మాత్రం గర్వం రానికుండా చూడు నేను అని చెప్పేసి అడుగుతున్నాను. అలాగే నా మనసు వేరే వైపు పోనీయకుండా, నీ సృష్టి కార్యమే ఉన్నప్పుడు నా మనసు వేరే వైపు పోనీయకుండా నువ్వు కాపాడినాను అని చెప్పేసి ఆయన బ్రహ్మ వేడుకున్నాడు. సో ఈ రోజు ఇంకా సో అసబద్ధభ్ర కరుణ భగవాన్ వివృద్ధ ప్రేమ స్మితేన నయనాంబురుహం విజృంభన్ ఉత్థాయ విశ్వవిజయాయ చనో విషాదం మద్వ్యాఘ్రాపనయత పురుష పురాణ. సర్వోన్నతుడు, పురాతనుడు అయిన భగవంతుడు అపరిమిత కరుణామయుడు. చూడండి, సో అసవద్దభ్ర కరుణో భగవాన్ వివృద్ధ. కరుణో ఎంతో కరుణమైనడు, అపరిమితమైన కరుణమయుడు. తర్వాత కమల నేత్రాలను తెరిచి నాకు చిరునవ్వుతో దీవెనలు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గర్భదక్ష విష్ణు కింద పడుకొని ఉన్నాడు ఆయన. ఆయన కమల కమలం నుంచి ఆ, ఆయన ఆయన నాభిలోకి వచ్చిన కమలంలో బ్రహ్మ కూర్చో ఉన్నాడు. కిందేమో గర్భదక్ష విష్ణు పడుకో ఉన్నాడు. సో ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, దయచేసి నువ్వు కమల నేత్రాలను తెరిచి నాకు చిరునవ్వుతో నాకు దీవెనల్ని ప్రసాదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రేమస్మితే నా నయనాంబురుహం విజృంభన్. నయనాంబురుహం, దయచేసి నీ కళ్ళు తెరున్నాను. ప్రేమ, వారి ప్రేమతో, ఆ చిరునవ్వుతో దయచేసి నన్ను ఆ, అంటే నన్ను అనుగ్రహించు అని, ఆ, ఆ, నీ దీవెనలు నాకు కావాలని ప్రసాదించమని చెప్పి బ్రహ్మ కోరుకుంటున్నాడు. ఆయన తన ఆదేశాలను దయతో చెప్పడం ద్వారా మొత్తం విశ్వ సృష్టించి ఉద్ధరించగలడు మరియు మన నిరాశను తొలగించగలడు. సో భగవంతుడు ఏం చేయగలుగుతాడంట, మొత్తం విశ్వ సృష్టిని ఉద్ధరించగలుగుతాడు భగవంతుడు. అలాగే నిరాశను కూడా మనం తొలగించగలుగుతాడు అటువంటి భగవంతుడు. సో భగవంతుడిని కీర్తిస్తున్నాడు అనమాట బ్రహ్మ. దయచేసి నువ్వు నిద్రలేసి నా వైపు నువ్వు చిన్న చిరునవ్వుతో, ప్రేమతో నన్ను దయచేసి ఆ నువ్వు లేచి ఆ చిరునవ్వుతో నాకు దీవెనలు ప్రసాదించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. అప్పుడు బ్రహ్మ అంటున్నాడు అనమాట, తన మనసు మరియు వాకు ఎంతవరకు అనుమతిస్తుందో అంతవరకు ప్రార్థించి తపస్సు, జ్ఞానం మరియు ధ్యాన కార్యక్రమం అలసిపోయినట్లుగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
బ్రహ్మ ఇన్ని ప్రార్థనలు చేశాడు, భగవంతుని వేడుకున్నాడు, కీర్తించాడు, అన్ని చేసిన తర్వాత అంటే తన వరకు తనకి ఎంతవరకు శక్తి ఉందో, తన మనసుతో వాక్కుతో ఎంతవరకు అనుమతించిందో అంతవరకు భగవంతుని ప్రార్థించాడు ఇప్పటి వరకు బ్రహ్మ. తర్వాత ఇంకా కామ్ అయిపోయాడు, ఇంకా సైలెంట్ అయిపోయాడు అనమాట. ఎందుకనంటే అంతకుముందే తపస్సు చేశాడా, అంతమనే జ్ఞాన సముపార్జన భగవంతుడు చెప్తూ విన్నవించుకుంటూ ఉన్నాడా, తర్వాత ధ్యానం చేసి భగవంతుడు దర్శించుకున్నాడా. కాబట్టి ఇప్పుడు ఆయన అలసిపోయినట్లుగా చాలా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. బ్రహ్మ ఇన్ని మాటలు అడిగాడు, ప్రార్థించాడు, నాకు ఇటువంటి నాకు గర్వం రాకుండా చూడు నాయనా అన్నాడు. సో దానికి ఇప్పుడు భగవంతుడి నుంచి తన సమాధానాన్ని వెయిట్ చేస్తాడు అనమాట. నేను అడగాల్సినవి కోరుకోవాల్సింది నేను కోరుకునేశాను, ఇంకా మాట్లాడాల్సింది భగవంతుడే. కాబట్టి బ్రహ్మ ఉద్దేశంని అర్థం చేసుకున్న భగవంతుడు పలకడం ప్రారంభించాడు. ఇప్పుడు భగవంతుడు మాట్లాడడం ప్రారంభించాడు. సో బ్రహ్మ తనకున్నటువంటి శక్తి సామర్థ్యం, తనకున్న తెలివితేటలు ఎంతవరకు ఉందో భగవంతుడిని కీర్తించడం, వేడుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు భగవంతుడు ఆయన చేసిన ప్రార్థనలకి సమాధానం ఇస్తాడు. భగవంతుడు ఇచ్చినటువంటి భగవంతుడు ఏ సమాధానం ఇస్తాడు ఇప్పుడు మనం చూస్తాం అనమాట. ఇక్కడ ఏమన్నాడు భగవంతుడు, ఏమన్నారు అని అంటే, నువ్వు సృష్టి కార్యం నిర్వహించడానికి నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ శక్తి నేను ఇదివరకే నేను ప్రసాదించేశాను. అంటే బ్రహ్మ ఎప్పుడైతే నేను సృష్టి చేయాలి, సృష్టి ఆ, ఓకే, నువ్వు ఇంకా ఆల్రెడీ ఆ అనుగ్రహం ఎప్పుడో చేశాడంట భగవంతుడు. అందుకే ఇక్కడ ఆ శక్తి ఇదివరకే నేను ప్రసాదించేశాను. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాల్సి అంటే, భగవంతుడి కోసం భగవుడి ఆజ్ఞ మేరకు లేదా భగవుడు ఆదేశించిన మేరకు మనకి ఏ కార్యం కానీ మనం నిమగ్నం అయితే దానికి కావాల్సిన అనుగ్రహం ఆల్రెడీ భగవంతుడు ఇచ్చేసినట్టే. ఉదాహరణకి మనకి రకరకాల సేవలు, మనం భగవంతుడి సేవలు చేస్తూ ఉంటాం. ప్రతిసారి ఒక రకమైన సేవే చేస్తూ ఉంటాం. కానీ ఈసారి మనకి గురువు గారు వేరే సేవ ఇవ్వచ్చు, దాంతో సంబంధం లేకుండా వేరే సేవ ఇవ్వచ్చు. మనకి ఏమనిపిస్తుంది, ఈ సేవ నాకు చాలా కొత్తగా ఉంది, ఈ సేవ నేను చేయగలనా, ఆ, నాకు అన్ని తెలివితేటలు లేవే, ఆ, నిర్వర్తించడానికి కావాల్సిన శక్తి కూడా నా దగ్గర లేదే అని మనం సందేహిస్తుంటాం. మనం ఒక రెగ్యులర్ గా సేవ ఒక సేవ ఇస్తూ ఇస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు వేరే సేవలు ఎవరు లేకపోయినప్పుడు మనల్ని ఈసారి నుంచి నువ్వు ఈ సేవ చేయాలనుకున్నప్పుడు మనకి ఎక్కడో తెలియని ఒక ఆందోళన వచ్చేస్తుంది, ఇది నేను చేయగలనా చేయలేనా అని. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే గురువు మనకి ఒక సేవ ఇచ్చి ఆ సేవను నువ్వు చెయ్యమ్మా అని అన్నారు అనుకోండి, మనం అర్థం చేసుకోవాలి ఆ సేవ ఇవ్వడంతోనే ఆ గురు పరంపర, భగవుడి యొక్క అనుగ్రహం ఆల్రెడీ వచ్చేసినట్టే అన్నమాట. అక్కడ మనం వెనకాల తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, మనం ప్రయత్నం చేయాల్సిందే మన పని అంతే. అంతేగాని అది సక్సెస్ అవుద్దే ఫెయిల్ అవుతుంది తర్వాత సంగతి. కానీ మొత్తానికి మనల్ని చేయమన్నారు కాబట్టి నేను చెయ్యాలి. కానీ మనం ఏం అడగాలి వాళ్ళని, నా ప్రయత్నం నేను చేస్తానండి, కానీ నాకు మీ అనుగ్రహము, ఏ, మీ దీవెనలు నాకు కావాలి, అప్పుడే నేను చేయగలను అని చెప్పి మనం ఏం చేయాలో వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందాలి మనం. అంతేగాని మన కెపాసిటీని మనం ఆలోచించకూడదు, నేను ఇది చేయగలను చేయలేను అంటే మన కెపాసిటీని బట్టి ఇక్కడ ఏమీ జరగదు అనమాట.
నాకు ఇంతకుముందు అసలు అలవాటు లేదు, లేకపోతే నేను ఆ విధంగా నేను ఎప్పుడు చేయలేదు. కాబట్టి మన ప్రాబ్లం ఏంది అంటే అటువంటి టైంలో మనం ఫెయిల్ అయితే అందరు మనల్ని నిందిస్తారేమో, మనం ఫెయిల్ అయితే అందరు, మనం చేయలేకపోతే అందరు మనల్ని ఎక్కిరిస్తారేమో మనల్ని, మన పొరుగు పోద్దేమో. ఎందుకంటే మనం ఈ క్యాల్కులేషన్ వేసుకుంటాం అనమాట. మనం వేసుకోవాల్సిన క్యాల్కులేషన్ అది కాదనమాట. ఓకే, భగవంతుడు నాకు ఇప్పుడు ఇంకొక సేవకు నన్ను చేయమని చెప్పి నాకు ఇండైరెక్ట్ గా నన్ను ప్రోత్సహిస్తున్నాడు. నా చేత ఆయన ఇంకో సేవ చేయించుకోవాలనుకుంటున్నాడేమో. కాబట్టి ఆ సేవ కూడా నేను, గత సేవ నేను ఎంత ఇష్టంగా నేను చేశానో ఈ సేవ కూడా నేను అంతే ఇష్టంగా, అంతే శ్రద్ధగా నేను చెయ్యాలి అని ఎప్పుడైతే మనం అటువంటి ఒక దృక్పథంతో ఉంటామో అప్పుడు మనం భగవుడికి ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. దాన్ని అంటారు శరణాగతి అని. మనకు నచ్చింది, మన కోరుకుంది చేయడం కాదు. అక్కడ ఉన్నత శ్రేణి భక్తులు కావచ్చు, లేకపోతే గురువు కావచ్చు, మనకి ఏమి చెప్తారో దాన్ని పాటించడం వలన మనం ఈ సామర్థ్యాన్ని, శక్తిని మనం పెంచుకోగలుగుతామని. కాబట్టి ఎప్పుడైతే మనకి ఒక సేవ మనకి ఇచ్చారో, ఆ సేవ బాధ్యత మనకి అప్పచెప్పారో అని అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆల్రెడీ అనుగ్రహం వచ్చేసింది. ఆ సేవ దొరకడమే అదృష్టం మనకి, అదే అనుగ్రహం మనకి. మిగతా అనుగ్రహం, భక్తిలో అనుగ్రహం మనకి డబ్బుల రూపంలో కనబడదు అనుగ్రహం. లేదా మన ప్రమోషన్లు, మన వీటితో ఎప్పుడు కనబడదు మనం. ఇక్కడ అనుగ్రహం ఎలా వస్తుందంటే ఎవరైతే ఎక్కువ సేవలో పాల్గొనేటువంటి అవకాశాలు తీసుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ అనుగ్రహం వస్తుంది. సో కాబట్టి భగవంతుడు అంటాడు బ్రహ్మతో, నేను ఇదివరకే నేను ప్రసాదించేశాను నీకు. నా కోసం తపస్సు, నా పట్ల నువ్వు జ్ఞానం సంపాదించావు కాబట్టి నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మరియు నీ హృదయంలో సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. నువ్వు నా కోసం తపస్సు చేసావు కదా. సో నా పట్ల నాకు సంబంధించిన జ్ఞానాన్ని నువ్వు సంపాదించావు కదా. అలాంటప్పుడు నా అనుగ్రహం ఎప్పుడు నీ మీద ఉంటుంది. అలాగే నీకు సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా నేను నీ హృదయంలో ఉత్పన్నం చేస్తాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైస్స సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సో నేను అందరి హృదయంలో పరమాత్ముడు కాబట్టి ఎప్పుడు జ్ఞానం రావాలా, ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి, ఎప్పుడు మరుపు రావాలని నేను చూసుకుంటాను. అందుకని భగవంతుడు, నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు నా గురించి నువ్వు తపస్సు చేశావు కాబట్టి నేను, నా అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది. నీ హృదయంలో కూడా దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉత్పన్నం అవుతుంది. అంటే సృష్టికి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం ఆటోమేటిక్ గా నీ పరమాత్ముడు ఆయన హృదయంలో ఆల్రెడీ నింపేశాడు అన్నమాట. ఇంకా చూడండి సంబంధం. సో భక్తియుత సేవలో భాగంగా ఈ సృష్టి కార్యంలో నిమగ్నమైతే నన్ను నీలోను, జగత్తులోను, మన అందరిలోను, నీవు జగత్తు మరియు ఆ జీవులందరూ నాలో ఉన్నట్లుగా చూడగలదు. మాయ నుండి నువ్వు విడుదల పొందుతావు. ఒక భక్తియుత సేవలో కారణంగా ఈ ఈ సృష్టి కార్యంలో నిమగ్నమైతే, ఎవరు భగవంతుడు బ్రహ్మతో అంటాడు అన్నమాట, నువ్వు కానీ ఈ సృష్టి కార్యంగా నిమగ్నమైతే నన్ను నీలో చూసుకోగలుగుతావు, అందరిలో చూడగలుగుతావు, ఈ జగత్తులో కూడా చూడగలుగుతావు. అంటే ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తిని మనం కృష్ణ సంబంధంలోంచి చూడగలుగుతాం మనం. ఎప్పుడు భక్తితో నువ్వు కానీ చేస్తే కార్యక్రమాన్ని, అంటే ఏమీ ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడు చెప్పాడు కాబట్టి ఇది చేయాలి, గురువు చెప్పారు కాబట్టి నేను చెయ్యాలి అన్న ఆ ఒక్క ఇంటెన్షన్ తో మనం కానీ చేసినట్లయితే నువ్వు నన్ను ఎప్పుడు చూడగలుగుతావు, ఎప్పుడు నన్ను చూస్తూనే ఉండగలుగుతావు, నన్ను నువ్వు మర్చిపోవు. నాలో అందరిని చూస్తావు, అందరిలోనూ నన్ను చూడగలుగుతావు. అంటే నువ్వు మాయ నుండి నువ్వు విడుదల పొందినట్టే. అంటే నిరంతరం కృష్ణ తెలుసుకోగలిగాడు అంటే అర్థం ఏంటి, అతను మాయ నుండి బయటపోయినట్టే. సో మనం కృష్ణుడికి కానీ దగ్గర అయితే మాయ దూరం అయిపోద్ది, మాయకి కానీ దగ్గర అయితే కృష్ణుడు దూరం అయిపోతాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు బ్రహ్మతన్నాడు అనమాట, నా అనుగ్రహం వల్ల నువ్వు నాలో అందరిని చూడగలుగుతున్నావు, అందరిలోనూ నన్ను చూడగలుగుతున్నావు. ఇలాంటి స్థితిలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళ మాయ నుండి వాళ్ళు విడుదల పొందినట్టే. సో కాబట్టి మాయ నుంచి
బ్రహ్మని కాపాడుకోమంటున్నాడు అనమాట. ఎట్లాగా? నిరంతరము ఆయన్ని తలుచుకోవడం ద్వారా. సో నిరంతరం ఆయన్ని తలుచుకోవడం ద్వారా అందరిలోనూ తను చూడమంటున్నాడు. భగవంతుడు తను తలుచుకోమంటున్నాడు, భగవంతుడిలో అందరిని చూడమంటున్నాడు అవును. సో ఇటువంటి మనసత్వం, ఇటువంటి చైతన్యంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆ భగవంతుడు మన నుంచి ఎప్పుడు కూడా దూరం కాడు. అప్పుడే మనం మాయ నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి దేహాత్మ బుద్ధి నుండి విడుదల పొంది ఆ గుణాలకు అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే నీ స్వరూపం అర్థమవుతుంది, నాతో సంబంధం ఏర్పడుతుంది. ఎప్పటికీ మనం దేహాత్మ బుద్ధి నుంచి, దేహం నుంచి మనం బయటకు వస్తామో, ఎప్పుడైతే గుణాలకు అతీతంగా వెళతామో, అప్పుడు మాత్రమే మన స్వరూపం యాక్చువల్గా అర్థమవుతుంది. ఏంటి? మనం ఆత్మలము అని. ఎప్పుడైతే మన ఆత్మను మనం తెలుసుకుంటామో అప్పుడే భగవంతుడితో మనకున్న సంబంధం ఏంటో తెలుస్తుంది. మనది దాస్య సంబంధమా, సఖ్య సంబంధమా, వాత్సల్యనా, లేకపోతే మాధుర్యమా, ఏంటి మనకి భగవంతుకున్న సంబంధం? అది ఎప్పుడు అర్థమవుతుంది? మనం దేహం నుంచి బయటికి రావాలి. దేహాత్మ అంటే నేను దేహాన్ని అన్నటువంటి ఆలోచన నుంచి మనం బయటికి రావాలా. తర్వాత గుణాలకు అతీతంగా పోగలగాలి. అప్పుడు మాత్రమే మనం మన అసలైన స్వరూపం మనకు తెలిసి భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మనం అర్థించగలుగుతాం. నా సేవలో భాగంగా నువ్వు సృష్టి విస్తరించే క్రమంలో నా అనుగ్రహం కూడా పెరుగుతూనే ఉంటుంది. అంటే నువ్వు ఎంత సేవను పెంచుకుంటావో నా అనుగ్రహం అంత పెరుగుతూ ఉంటుంది. సో చాలా మంది అనుకుంటారు ఈ ఒక్క సేవ నాకు చాలు, నా జీవితకాలం ఇంకా అంతకంటే ఇంకేం చేయబడలేదు అనుకుంటారు. కానీ భగవంతుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎన్ని సేవలు చేస్తావో అన్ని అన్ని నా అనుగ్రహం కూడా అంత విస్తరిస్తుంది. నా అనుగ్రహం కూడా ఎవరైతే ఎక్కువ సేవలు చేస్తారో వాళ్ళు భగవంతుడు ఎక్కువ అనుగ్రహం ఉంటుంది వాళ్ళు. అనగా అన్నాడు నా యొక్క అనుగ్రహం కూడా పెరుగుతూనే ఉంటుంది. నీ మనసు నాపై కేంద్రీకరించింది కనుక సృష్టి కార్యంలో నిమగ్నమైనటికి రజోగుణంలో నువ్వు బంధింపబడవు. నువ్వు నీ మనసుని నాపై కేంద్రీకరించావు కాబట్టి నువ్వు సృష్టి కార్యంలో ఉన్నా కూడా నువ్వు గుణాల్లోకి నువ్వు బంధింపబడవు. నువ్వు గుణాల్లోకి వెళ్ళిపో. మనకు తెలుసు మనం బ్రహ్మ రజోగుణానికి ప్రతినిధి ఆయన. కానీ కృష్ణుడు ఏమంటాడు? ఓకే, నువ్వు రజోగుణానికి ప్రతినిధి అయినా కూడా నీ మనసు కానీ నా మీద కానీ ఉంటే, కేంద్రీకరిస్తే తప్పకుండా నువ్వు ఈ రజోగుణానికి అతీతంగా వెళ్ళిపోతావు. ఇంక నువ్వు నిన్న రజోగుణం ఇక నిన్ను పీడించదు. బ్రహ్మతో భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఈ విషయాలన్నీ కూడా. నేను అందరికీ అర్థం అవడం కష్టమైనప్పటికీ నువ్వు అర్థం చేసుకున్నావు. ఏమని అర్థం చేసుకున్నావు? నా రూపం భౌతికమైనది కాదు అని నువ్వు అర్థం చేసుకోగలిగావు తెలుసా? అది 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 అర్థం అవడం అంత ఈజీ కాదు అందరికీ. కానీ నీకు అర్థమైంది అది. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు? భగవంతుడి యొక్క శరీరం కూడా మనలాగా మానవ శరీరమేలే అని అనుకుంటారు అనమాట. కాదు. ఆ నా నా ఈ రూపం అనేది భౌతికమైంది కాదు, అది దివ్య స్వరూపమైంది. ఆ విషయం అందరికీ కాదు, కానీ నీకు అది అర్థమైంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కమలం కాండలో ప్రవేశించావో నన్ను విజయవంతం చేయడానికి నా రూపాన్ని నీలో వ్యక్తపరిచాను. ఎప్పుడైతే మనం చూసి మనం డిస్కస్ చేశాం కదా, మనం భగవంతుడు సారీ బ్రహ్మ అటు ఇటు చూశాడు, ఎవరు కనబడలా. నేను ఎక్కడున్నాడు చూస్తే కమలంపై కూర్చొని ఉన్నాడు. సరే ఇంకెవరో ఉన్నారని చెప్పేసి ఆయన చేసినట్టు కమలంలో ఉన్న కాండంలోకి వెళ్ళిపోయాడు లోపలికి. సో కమలంలో ఉన్న కాండంలోకి వెళ్ళి తను వెతుకుతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే ఆ కష్టాన్ని చూశాడో భగవంతుడు, ఏది ఆయన కమలం నుంచి వెళ్ళి అసలు నేను ఎవరిని, ఎవరైనా ఉన్నారా ఇక్కడ, సృష్టించింది ఎవరు అని అతను కాండలోకి వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను విజయవంతం చేయడానికి, అంటే నువ్వు పెట్టిన ప్రయత్నం చూసారా, నా దర్శనం కోసం నువ్వు పడిన పాటలు, నువ్వు వెతికిన తీరు, కాబట్టి నిన్ను విజయవంతం చేయడానికి నా రూపాన్ని నీలో నేను వ్యక్తపరిచాను. అప్పుడే నేను నీకు పరమాత్మ దర్శనం ఇచ్చాను. నువ్వు పడిన కష్టం, నువ్వు పడుతూ ఉన్నావు అసలు ఎవరు, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఇంకెవరైనా ఉన్నారా అని నువ్వు వెతికే చూసావా? ఆ వెతికే క్రమంలో నేను అప్పుడే నిన్ను విజయవంతం చేశాను. ఏ విధంగా? నా రూపాన్ని నేను నీలో వ్యక్తపరిచాను. అంటే నువ్వు ఆ వెతికే క్రమంలో నువ్వు నన్ను దర్శించుకున్నావు. సో భగవంతుడు అంటున్నాడు, నేను ప్రవేశించాను నీ దానికి, నీకు అనుగ్రహించడానికి నిన్ను.
నా దివ్య రూపాన్ని అందంగా వర్ణించినందుకు నీకు శుభం కలుగుగాక. సో ఇప్పుడు దాకా ఆయన కీర్తించాడు కదా, బ్రహ్మ కీర్తించాడు భగవుడి యొక్క స్వరూపాన్ని, భగవుడి యొక్క శక్తిని, భగవుడి యొక్క గుణగణాలని ఇలా కీర్తించాడు కదా. అది వర్ణించినందుకు నీకు శుభం కలుగుగాక అని చెప్పేసి ఆయన దీవించాడు అనమాట. అన్ని రకాల పుణ్యకర్మలు, తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఉద్దేశింపబడింది నన్ను తృప్తిపరచడానికే. ఏదైనా సరే ఈ సృష్టిలో ఏ కార్యం చేయి, అది భగవంతుడిని తృప్తిపరచడానికి తప్ప. అది భగవంతుని తృప్తిపరచలేకపోతే మళ్ళీ మనం తిరిగి రావాల్సిందే. నేను అందరిలో ఉన్నవాడిని కనుక నేను అందరికీ ప్రియమైన వాడిని. నిజానికి అందరూ నాతోనే అనుబంధం ఉంది. నేను అందరిలో ఉన్నవాడైనా కూడా ఉన్నవాడిని కనుక నేను అందరికీ ప్రియమైన వాడిని. సో పరమాత్మగా అందరూ నన్ను ప్రేమిస్తారు, నేను ప్రియమైన వాడిని. కాబట్టి నిజానికి నాతోనే అందరికీ అనుబంధం కలిగి ఉండాలి. యాక్చువల్గా భగవంతుడితో సంబంధం, శాశ్వత సంబంధం కూడా భగవంతుడితో కలిగి ఉండాలి. మిగిలిన వాళ్ళతో కూడా ఉండాలి, కానీ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు శాశ్వతంగా ఉండరు కాబట్టి మనం రెడీగా ఉన్నాం. భగవంతుడి దగ్గర మనం ఎంతైనా మనం కోరుకోవచ్చు, కానీ మన మన తోటి వాళ్ళతో మనం ఎక్కువ కోరుకోవాలి. ఒకవేళ కోరుకున్న వాళ్ళు తీర్చలేరు. కాబట్టి నా ఆదేశానుసారం నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు జీవులకు తగిన విధంగా శరీరాలను సృష్టించగలవు. భగవంతుడు నిష్క్రమించాడు. సో ఫైనల్ గా భగవంతుడు ఆయన కావాల్సినటువంటి వరాన్ని ఇచ్చాడు అన్నమాట. ఎట్లా? ఆయన ఏమో కోరుకున్నాడు, సృష్టించడానికి కావాల్సినటువంటి అనుగ్రహం అడిగాడు, సృష్టించడానికి కావాల్సిన అనుగ్రహం అడిగాడు, దానికి కావాల్సిన శక్తి అడిగాడు. భగవంతుడు ఏమన్నాడు? ఎప్పుడైతే నువ్వు కార్యం చేయాలని నువ్వు తలపెట్టావో అప్పుడే నేను నీకు కావాల్సినటువంటి అను ఇది వరకు నేను ప్రసాదించేశాను. సో ఇంకోటి ఏమడిగాడు? నాకు ఎటువంటి గర్వం రాకూడదు, నేను సృష్టి కార్యం ఇచ్చినప్పుడు దాంతో ఎటువంటి మోహం నాకు కలగకూడదు అనుకున్నావు. దానికి ఆయన సమాధానం ఏమిచ్చాడు? ఆ గర్వం ఎప్పుడు నాలోనే నువ్వు జగత్తుని, జీవుల్ని, అలాగే నిన్ను చూడగలిగితే, అందరిలోనూ నన్ను చూడగలిగితే నువ్వు మాయ నుండి నువ్వు విడుదల పొందుతావు అని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి ఇంకోటి ఏమంటే, ఇంకోటి గర్వం. గర్వం వస్తుంది, గర్వం మాత్రం ప్రకటించకుండా చూడు నాయనా అని చెప్పేసి సాక్షాత్తు ఆయన అడిగాడు. మరి నువ్వు నువ్వు గర్వం పడకుండా ఉండాలి అని అంటే నువ్వు నా ఆదేశానుసారంగా ఈ సృష్టి కార్యంలో ఒకరు నిమగ్నం అవుతూ, రెండోది నన్ను నువ్వు నిత్యం చూడగలిగే అవకాశం నేను ఇస్తాను అని చెప్పి సో బ్రహ్మకి భగవంతుడు సమాధానం ఇస్తాడు అనమాట. సో ఈ విధంగా అయిన తర్వాత సో నెక్స్ట్ అధ్యాయంలో బ్రహ్మ క్రమక్రమంగా తాను ఈ సృష్టిలో అనేక అంశాలని ఎలా ముందుకు తీసుకొని వస్తాడో, సో ఏ విధంగా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి బ్రహ్మ ఏ విధంగా జీవుల్ని ప్రవేశపెడతాడో, సో ప్రవేశింపబడినటువంటి జీవులు ఏ లోకాల్లోకి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव जय, जगत गुरु श्रील प्रभुपाद की जय। बहुत